ఆధ్యాత్మికతయే ఆవశ్యకం. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అది పరిపూర్ణమైనది. సత్యదర్శనం గావించుకున్న ఋషుల అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. దానికి ఏమీ కలపవలసింది, తీసివేయవలసింది లేనే లేదు. దానిని గురించి సంపూర్ణ అవగాహన కలిగితే ఇక దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. దానిని గురించి తెలుసుకొనలేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ పాక్షికం మరియు అసంపూర్ణమే. మానవ జీవితం ప్రస్తుతం పూర్తిగా గాడి తప్పి అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. కాబట్టి ఇటువంటి ప్రమాదం నుండి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఈ మార్గానికి చేరవలసిందే. ముందుగా ప్రవేశించిన వారు తప్పక లబ్ధి పొందుతారు. ఆలస్యంగా ప్రవేశించిన వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే అది ఎలా ఉండాలి? శాస్త్రీయ పంధాల ఉండాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్న ఆధ్యాత్మిక విధానమంతా అశాస్త్రీయంగా ఉంది. అందువల్లనే ఆ మార్గంలోనికి ప్రవేశించిన వారిలో ఎక్కువ మంది పరిణతి చెందకపోగా ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆధ్యాత్మికతయే ఆవశ్యకం. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అది పరిపూర్ణమైనది. సత్యదర్శనం గావించుకున్న ఋషుల అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. దానికి ఏమీ కలపవలసింది, తీసివేయవలసింది లేనే లేదు. దానిని గురించి సంపూర్ణ అవగాహన కలిగితే ఇక దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. దానిని గురించి తెలుసుకొనలేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ పాక్షికం మరియు అసంపూర్ణమే. మానవ జీవితం ప్రస్తుతం పూర్తిగా గాడి తప్పి అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. కాబట్టి ఇటువంటి ప్రమాదం నుండి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఈ మార్గానికి చేరవలసిందే. ముందుగా ప్రవేశించిన వారు తప్పక లబ్ధి పొందుతారు. ఆలస్యంగా ప్రవేశించిన వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే అది ఎలా ఉండాలి? శాస్త్రీయ పంధాల ఉండాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్న ఆధ్యాత్మిక విధానమంతా అశాస్త్రీయంగా ఉంది. అందువల్లనే ఆ మార్గంలోనికి ప్రవేశించిన వారిలో ఎక్కువ మంది పరిణతి చెందకపోగా ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆధ్యాత్మికతయే ఆవశ్యకం. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అది పరిపూర్ణమైనది. సత్యదర్శనం గావించుకున్న ఋషుల అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. దానికి ఏమీ కలపవలసింది, తీసివేయవలసింది లేనే లేదు. దానిని గురించి సంపూర్ణ అవగాహన కలిగితే
ఇక దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరమే ఉండదు. దానిని గురించి తెలుసుకొనలేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ పాక్షికం మరియు అసంపూర్ణమే. మానవ జీవితం ప్రస్తుతం పూర్తిగా గాడి తప్పి అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. కాబట్టి ఇటువంటి ప్రమాదం నుండి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఈ మార్గానికి చేరవలసిందే. ముందుగా ప్రవేశించిన వారు తప్పక లబ్ధి పొందుతారు. ఆలస్యంగా ప్రవేశించిన వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే అది ఎలా ఉండాలి? శాస్త్రీయ పంధాలో ఉండాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్న ఆధ్యాత్మిక విధానమంతా అశాస్త్రీయంగా ఉంది. అందువల్లనే ఆ మార్గంలోనికి ప్రవేశించిన వారిలో ఎక్కువ మంది పరిణతి చెందకపోగా ఇంకా తీవ్రంగా నష్టపోతున్నారు.